నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు రుణమాఫీపై బీజేపీ రైతు ధర్నా చేపట్టింది। ఈ ధర్నా కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నాగేష్ తో పాటు రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ సందర్భంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోపు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు। కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు। రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతో మంది రైతులకు రుణమాఫీ చేశారు, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం విడ్డూరమన్నారు। రాష్ట్ర మంత్రులే పూర్తి రుణమాఫీ కాలేదని చెప్తుంటే ముఖ్యమంత్రి పూర్తి రుణమాఫీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు। దేవుళ్లపై ఓట్లు పెట్టి రుణమాఫీ చేశామని మాట తప్పిన ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రానికి అరిష్టం జరిగిందని, తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం పోవాలని ప్రతి గుడిలో పూజలు చేస్తున్నామన్నారు। 15 ఆగస్టు మీటింగ్ లో అందరికి రుణమాఫీ చేశారని చెప్పారు। మరి రైతులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు, మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు। అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని, వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పకనే ఒప్పుకున్నారు। అన్నిటికన్నా ముఖ్యం, వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందు చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని। వారి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉందని। అంటే వారి అబద్ధాల బూటకపు మాటల మీద, అబద్ధాల మాటల పురాతన మీద ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం మళ్ళీ రైతులకు మోసం చేయడానికి ఈ రోజు రైతులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసింది। ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ, ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతులతో సహా దేవుళ్ళను కూడా మోసం చేసిండు। దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈ రోజు మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి సాహస మంత్రులే చెప్తా ఉన్నారు, వారి వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడేది తెలియజేస్తా ఉన్నాను। మీరు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో। జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మాటల మీద మీరు ఎన్నికలకు వెళ్ళి ప్రజల ఓట్లు దండుకున్నారో ఆ సమాజానికి మీరు ఖచ్చితంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మీరు రుణమాఫీ అన్న చేయండి, లేదా బహిరంగ క్షమాపణ చెప్పి మీ వల్ల కాదు అని చెప్పి రాజీనామా అన్న చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు అమాయకమైనటువంటి రైతులు, కేవలం పంటలు నమ్ముకొని, భూమిని నమ్ముకొని కష్టపడేటువంటి రైతులు ఈ రోజు ఎంతో కష్టపడి వారు రూపాయి జమ చేసుకొని మరి కట్టేటువంటి ఈ రుణాలకి మాఫీ చేస్తామని మీరే చెప్పారు। మరి కొంతమందికి మనందరం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం వచ్చింది। ఏదో ఒక రకంగా ఈ మమ్మల్ని డివైడ్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు। ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలన్నా, అందరికి రుణ విముక్తులు జరగాలన్నా అందరం కలిసి కట్టుగా ఒకటిగా ఉండి అందరం కలిసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని కూడా పిలిపిస్తున్నా। మిత్రులారా, కేవలం బూటకు మాటలతోటి ఏ రకంగానైతే 420 హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో, ఏ రకంగానైతే 420 హామీలు ఇచ్చి మోసపూరిత పునాదుల మీద నిర్మాణమైన ప్రభుత్వం ఉన్నదో